సార్ ప్రస్తుతం ఫోరెన్సిక్ బృందం ఇక్కడ ఏదైతే ఘటనా ప్రదేశానికి చేరుకుంది. ఫోరెన్సిక్ ప్రత్యేక డాక్టర్ల బృందం కొద్దిసేపు క్రితమే ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాద ఘటనా ప్రదేశం వద్దకు చేరుకొని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేక డాక్టర్ల బృందం ప్రత్యేక టీం కూడా ఇప్పటికే కొద్దిసేపు క్రితమే ఇక్కడ చేరుకొని ఇక్కడ ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. ఒకవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో DNA పరీక్ష చేసిన తర్వాత మృతుల కుటుంబాలు ఎవరైనా వచ్చినట్లయితే వారికి అప్పగించడంలో భాగంగా అయితే వాటిని గుర్తించి అప్పగించేందుకు గాను ప్రత్యేక డాక్టర్ల బృందం ఇక్కడికి చేరుకొని వాటన్నిటిని పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా ABN ఎక్స్క్లూజివ్లో చూడొచ్చు. ఇప్పుడే కొంతమంది ఏదైతే మృతుల బంధువులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో డాక్టర్ల బృందం ఇక్కడికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం ఇక్కడ చేరుకొని మృతదేహాలను ఒకవైపు పరిశీలిస్తుంది. ఇందుకు సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఏదైతే మృతుల కుటుంబ సభ్యులు ఎవరైతే వస్తారో వారు DNA పరీక్ష చేసిన తర్వాత వాటిని మృతుల కుటుంబాలకు అప్పగించేందుకు గాను డాక్టర్ల బృందం ఇక్కడికి ప్రత్యేక డాక్టర్ల బృందం ఇక్కడికి చేరుకున్నారు. ఏదైతే బస్సులో ఉన్న మృతదేహాలను ఒక్కోటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. సీట్లలో ఉన్న వాటితో పాటు కింది భాగంలో ఉన్న మృతదేహాలను కూడా ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏ సీట్లో ఎవరెవరు ఉన్నారు ఈ డాక్టర్ల బృందం నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఆనవాళ్లను పరిశీలిస్తూ వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో DNA పరీక్ష నిర్వహించిన అనంతరం మృతుల కుటుంబాలకు ఎవరైతే కుటుంబ సభ్యులు వస్తారో వారికి అప్పగించేందుకు గాను DNA పరీక్షలు నిర్వహిస్తున్నందుకు గాను పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేశారు. ఇందుకు సంబంధించి ఫోరెన్సిక్ బృందం ప్రత్యేక టీం కూడా ఇప్పటికే 10 మంది డాక్టర్ల బృందం కూడా ఇక్కడికి చేరుకొని పరిశీలిస్తున్న దృశ్యాలను కూడా మనం ABN ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్ కూడా చూడవచ్చు. డాక్టర్ బృందం ఎవరైతే ఈ టీం ఫోరెన్సిక్ టీం లీడ్ చేస్తున్న డాక్టర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్ వాటన్నింటినీ ఏదైతే బస్సు లోపల మృతదేహాలు ఉన్నాయో వీటైతే పూర్తిగా కాలిపోయి ఆనవాళ్లు గుర్తుపట్టలేనంతగా ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫోరెన్సిక్ డాక్టర్ టీం ఎవరైతే HOD ఉన్నారో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. డాక్టర్లు దాదాపు 10 నుంచి 15 మంది ఫోరెన్సిక్ టీం ఇక్కడికి చేరుకొని బస్సును ఏదైతే బస్సు అన్ని వైపులా కూడా ఒక్కొక్కటిగా పరిశీలిస్తున్నారు. ప్రతి సీట్ను కూడా క్షుణ్ణంగా నిశ్చితంగా ఆనేరుందన్న ప్లీజ్ శ్రీరామ్ ఆనేరుంది అర్థం చేసుకో నేను డాక్టర్ల బృందం నిశ్చితంగా పరిశీలిస్తున్న ఆనేరుంది ప్లీజ్ నిశ్చితంగా పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా మనం ABN ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్ కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత కాలిపోయిన వస్తువులు ఉన్నాయి వాటన్నిటిలో ఏదైతే స్పేర్ ఏదన్నా వస్తువులు ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేశారా ఈ ట్రాన్స్పోర్ట్ చేయడంతోనే వాటన్నిటి వల్ల కూడా తీవ్రత పెరిగిపోయి మొత్తంగా బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఏర్పడిందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. వీటితో పాటు లగేజ్ ఏదన్నా క్యారీ చేశారా అనే కోణంలో కూడా డాక్టర్ల బృందంతో పాటు స్పెషల్ టీం కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఒకవైపు ఫోరెన్సిక్ బృందంతో పాటు ప్రత్యేక టీం కూడా ఇప్పటికే ఘటనా ప్రదేశం వద్దకు చేరుకొని బస్సును నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ టీం మొత్తంగా కూడా బస్సును అన్ని వైపులా కూడా పరిశీలించి ఎక్కడెక్కడ మృతదేహాలు ఉన్నాయో అవి ఏ స్థితిలో ఉన్నాయి అనేది కూడా పరిశీలించడంతో పాటు అయితే పూర్తిగా కాలిపోయిన వస్తువులు ఉన్నట్టు వాటన్నిటిని కూడా గుర్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటిని పూర్తిగా రికార్డ్ చేసుకుంటున్నారు, వీడియో ఫుటేజ్ తీస్తున్నారు, ఫోటో కూడా పూర్తిగా తీస్తూ కూడా వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఆధారాలను సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ABN ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్గా కూడా విజువల్స్ మనం చూడొచ్చు. ఫోరెన్సిక్ టీం మొత్తంగా కూడా ఒకవైపు ప్రస్తుతం లెఫ్ట్ సైడ్ అయితే ఇప్పుడు రైట్ సైడ్ ఏదైతే క్యారీ చేస్తుంటారో లగేజ్ క్యారీ చేసే ప్రాంతంలో కూడా లోపల కొన్ని మృతదేహాలు ఉండడంతో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు ఒక మృతదేహం ఏదైతే లగేజ్ క్యారీ చేసే ప్రాంతంలో ఇది తెలిసినంత వరకు చిన్నపిల్లల డెడ్ బాడీగా కూడా చెప్పవచ్చు. దాన్ని తీసుకుని ప్రస్తుతం ఈ ఫోరెన్సిక్ టీము DNA పరీక్ష నిర్వహించే ప్రదేశానికి ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో అక్కడ అక్కడ ఉంచుతున్న పరిస్థితి ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో DNA పరీక్ష చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరైతే ఇందుకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే మృతుల కుటుంబాలకు కూడా పోలీసులు సమాచారం అందించారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో వాటన్నిటిని పూర్తిగా DNA పరీక్ష నిర్వహించిన తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఒక్కొక్క మృతదేహాన్ని కూడా బయటకు తీసి ఏదైతే ఫోరెన్సిక్ టీం DNA పరీక్ష నిర్వహించేందుకు గాను ప్రత్యేకంగా ఓ టెంట్ ఏర్పాటు చేశారో వాటన్నిటిని అక్కడ ఉంచి DNA పరీక్ష నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు వీటిని అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.